కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్లాస్టిక్ ని నివారించకపోతే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని మీనా కోరారు. పూర్ణానందంపేటలో జరిగిన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖేష్ కుమార్ మీనా మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతతో చేపట్టాలన్నారు. ప్రజల సహకారంతోనే నగరం సుందరవనంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన నగరపాలక సంస్థ మేయర్ అదేవిధంగా కమిషనర్ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ యాక్టివిటీ అనేటువంటిది జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ CEO ముఖేష్ కుమార్ మీనా IAS గారు వచ్చారు. అదేవిధంగా మన వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, నగర మేయర్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు కార్యక్రమాన్ని చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్, చాలా మంచి ప్లాంట్స్ కూడా ఒక నెల 2 నెలల తర్వాత అనేటువంటి వీటిలో వచ్చేటువంటి బ్లూమ్ చూస్తే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి చాలా ఆనందిస్తారు. అంతకుముందు ఈ ప్రాంతం అంతా చాలా ఇదిగా ఉండేది. లెవెలింగ్ అంతా చేసి చక్కటి ప్లాంట్స్ అనేటువంటి నగరపాలక సంస్థ ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టు రేపు చాలా కార్యక్రమాలు అనేటువంటి ఇంకా సైక్లోథాన్, వాకథాన్ అండ్ పెయింటింగ్ అనేటువంటి చాలా కార్యక్రమాలు చాలా ప్లాన్ చేశారు. ప్లాస్టిక్ని బ్యాన్ చేసే విధంగా, ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ప్లాస్టిక్ అనేది భూతంలాగా కనిపించే అవకాశం ఉంది. భూతం కూడా దాన్ని ప్రతి వాళ్ళు కూడా బాధ్యతగా ప్రతి వాళ్ళు దాన్ని ప్లాస్టిక్ తీసుకొచ్చి డ్రైన్లో వేసేయడం, అదేమో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకని ప్లాస్టిక్ ప్రతి వాళ్ళు కూడా పూర్తిగా బ్యాన్ చేసే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రేపు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, రేపు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి సైకిల్ ర్యాలీ కావచ్చు, అదేవిధంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, ప్లాస్టిక్ బ్యాన్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, అంటే మనం ఉన్న పరిసరాల్లో అంతా కూడా సుందరీకరణ చేసే విధంగా కావచ్చు అనేక కార్యక్రమాలు మన నగరపాలక సంస్థ తరఫున కమిషనర్ గారు, నగర మేయర్ గారు, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వీటన్నిటిలో కూడా భాగస్వామి అయ్యి అన్నిటికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా ప్రోత్సహించే విధంగా చేస్తున్న కలెక్టర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్క ప్రజానికం కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేసే విధంగా వాళ్ళ పర్యావరణాన్ని అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా